రామరాజ్యం కోసం, రామరాజ్య స్థాపన కోసం ప్రతి భారతీయుడు వెయిట్ చేస్తాడు. సిగ్గుండాలే కొంచెమన్నా. చెడగొట్టిర్రు ఇట్లాంటి వాళ్ళు హిందూ సమాజంలో. ఎవరు అన్నారు? ఆయన ఎన్నిసార్లు చెప్పినా నీ చెల్లెని అడుక్కోరా భయ్య అని. నీ చెల్లెని అడుక్కో. సమయం వచ్చినప్పుడు నీకు కూడా చెప్తాం, సిరిసిల్లలో కూడా చెప్తాం. నీ చెల్లెని అడుగు పాపం, ఎటు తిరుగుతుందో ఏం చేస్తుందో. రోజు నీ తోలు తీస్తుంది. నువ్వు వేరే తోలు తీసుడు కాదు, నీ తోలు తీస్తుంది నీ చెల్లె. మీ అయ్య తోలు కూడా తీస్తున్నది. తెలంగాణ మొత్తం కాషాయమయం కావడం ఖాయం. ఒక్కసారి వస్తే మహేష్ బాబు గారు, ఒకసారి వస్తే పరిస్థితి ఏమైంది చూసారు కదా. ఇందూర్లో ఒకసారి బీజేపీ వచ్చింది, ఆ బీఆర్ఎస్ మహిళ పరిస్థితి ఏమైంది చూసినరా? బీఆర్ఎస్లా అంతే అన్నట్టు. కానీ ఆమెను క్వశ్చన్ అడిగితే మీరు కేటీఆర్ని కూడా అడగాలి. మరి ఏదో కేసీఆర్ నడిపించిండు, ఉద్యమం నడిపిండు, ముందుండి నడిపిండు, అదే వచ్చింది. 10 ఏళ్ళు వేసిండ్రు. గీళ్ళ మొక్కల కూడా ఓటేసిండండి. ఈ కేటీఆర్, ఈ కవిత, వీళ్ళకి ఓటు చూసి ఓటేసిండ్రు. వీళ్ళు వచ్చినందుకు ఆ కేసీఆర్ భ్రష్టు పట్టిండు. కేసీఆర్ చేసిన అతిపెద్ద తప్పు జీవితంలో వీళ్ళిద్దరిని రాజకీయాలకు తేవడం, వాళ్ళ పార్టీలకు తేవడం. కేటీఆర్కి ఇప్పుడు సవాల్ ఇసురుతున్నా, దా ఇందూరుకి రా. రేపు వస్తున్నాయి కదా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు. మా దగ్గర 8 ఉన్నాయి. ఒక కార్పొరేషన్ 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. దా చూపిస్తా బీజేపీ ఏడుందో. నీ బీఆర్ఎస్ తోమత ఏందో కూడా చూపిస్తారా? దమ్ముంటే రారా భయ్. ఊకే తెలంగాణ భవన్లో కూర్చొని నీ డైలాగులు కొట్టుడు కాదురా. హండ్రెడ్ 100%. నో, మీరు ఎవరైనా నాకు అర్థం చెప్పండి బాస్. కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్. ఎక్కడ రాసి ఉంది? కాంగ్రెస్ రాజ్యాంగంలో రాసి ఉందా? ఎక్కడ రాసి ఉంది చెప్పండి. వాట్ డస్ ఈ మీన్? ప్రతి ఒక్కడు పనికిమాలిన నెత్తికి ఎక్కుసోడా? అది ప్రతిదాడి మతిస్థిమితం లేని ఈ ముఖ్యమంత్రికి మతిస్థిమితం ఉంటే అట్లాంటివి చేయడు స్టేట్మెంట్లు. మతిస్థిమితం లేని ముఖ్యమంత్రి ఉంటే గిట్లనే ఉంటుంది. మతిస్థిమితం లేని వాళ్ళందరూ దాడులు చేస్తారు. ప్రతి ఒక్కరు ఎక్కడ గుడి, మా నిజామాబాద్లో కూడా, జిల్లాలో కూడా, ఇప్పుడు ఇందులో మేము చదివిన 9 హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు ఇవి గుడులు ధ్వంసమవుతాయి, మన విగ్రహాలు ధ్వంసమవుతాయి. తెల్లారి మతిస్థిమితం లేడు అని ఉంటాడు. మతిస్థిమితం లేని అరెస్ట్ చేసినావా, మెంటల్ హాస్పిటల్ పంపినావా, ఏం అవి కూడా చేయరు మళ్ళా. మై పర్సనల్ ఒపీనియన్. ఇది నేను ఆ రిపోర్ట్ ఏదో ఆఫ్ ద రికార్డ్ అని ఒక ఛానల్ చూపించింది.
అది ఇప్పుడు లేనట్టున్నది కదా, యూట్యూబ్లో దొరుకుతుంది అది, నేను చూడలేదు కానీ దాని జిస్ట్ ఆఫ్ దట్ తెలిసిపోయింది. బాస్, యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్. ప్లీజ్ కీప్ దట్ ఇన్ మైండ్. ఇష్టం ఉన్నట్టు స్టోరీలు రాసేసుకోవటం, ముమ్మాటికి తప్పే. వాళ్ళకి ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? ఎవరన్నా పోలీస్ కంప్లైంట్ ఇచ్చిరా? ఎవరు ఐఏఎస్ ఆఫీసర్ కంప్లైంట్ ఇచ్చిండ నిన్న? ఇచ్చిరా? ఇచ్చారు కదా, అసోసియేషనే ఇచ్చింది కంప్లైంట్. తీసుకుంటారు పోలీసు వాళ్ళు యాక్షన్, కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకోరండి. మీరు ఫస్ట్ ఎవరిని పడితే వాళ్ళ మీద వార్తలు రాయటము అంటే జస్ట్ మై అడ్వైజ్ ఈజ్, మై సజెషన్ ఈజ్, there is a saying, your freedom ends where my nose begins. రాత్రి 12 గంటలకి 2 గంటలకి ముఖ్యమంత్రిని ఎత్తుకపోయాడు. మరి ఒకప్పుడు ఈ ముఖ్యమంత్రిని అమాంతంగా 2 పోలీసులు ఎత్తుకపోయారు. అల్కగా లేచిండి ఈయన. ముఖ్యమంత్రిని ఎత్తుకపోయారు. కేసీఆర్ కూడా అల్కగా లేస్తాడు. ఈ ముఖ్యమంత్రి ఎందుకు ఎత్తలేడు లోపల అని అడుగుతున్నాను నేను. ఇప్పటికీ 20 సార్లు అడిగిన. అల్కగా లేస్తాడు కేసీఆర్. 100% అవుతుంది, ఈజీ. ఇక్కడ మహారాష్ట్ర కంటే సులభం. ఇక్కడ దేశమంతా గెలుస్తున్నాం, మహారాష్ట్ర గెలుచుడు. మాకు గెలుచుడు అలవాటు అయిపోయింది. కానీ అది నాకు కూడా అదే బాధ ఉంది. సమయం సందర్భం వస్తుంది, దానికి కూడా టైం విల్ కమ్. అంటే ఎంపీని ఓడిచిండ్రా? నేను కొత్తనా పాతనా? ఏం లేదండి. గ్రూపులు, ఒక అభిప్రాయ భేదాలు, ఇవన్నీ పార్టీలలో ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ. ఒకవేళ ఉన్నా కూడా అదేం పెద్ద తప్పు కాదు, అదేం పెద్ద నెగిటివ్ కాదు. నన్నేదో పొడవలే.